హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అద్భుతమైన ఆఫర్లు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచి మీకు ఉపయోగపడే వీడియో. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి చేరువవుతుంది. కాకుండా ఈ వీడియోని మీరు వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మన స్నేహితులకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక ఈరోజు మనం ఈ వీడియోలో 30 రోజుల నుండి 160 రోజుల దాకా ప్లాన్స్, తక్కువ అమౌంట్లో ఎక్కువ బెనిఫిట్ వచ్చే ప్లాన్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతేకాకుండా మీరు ఇక్కడ ఈ బిఎస్ఎన్ఎల్ సంబంధించిన రీఛార్జ్లు, బిఎస్ఎన్ఎల్ సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్లో చేసుకుంటే ఒక్క 30 రోజుల ప్లాన్ తప్ప ఆ 160 రోజులు కానీ 70 రోజులు కానీ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక 2% డిస్కౌంట్ వస్తుంది. ₹1000 అంటే 2% అవి మీకు ₹20 తగ్గుతుంది. సో ₹20 అంటే మనకి ₹998 కదా. వేరే యాప్స్లో మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక తగ్గడం సంగతి పక్కన పెడితే దానికి ఇంకా ఛార్జీలు కలిపి మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక 2% ఆఫర్ కూడా మనకు రావడం జరుగుతుందన్నమాట. తక్కువ రీఛార్జ్ నుండి ఎక్కువ రీఛార్జ్ అంటే 30 నుండి దాదాపుగా 160 రోజుల దాకా రీఛార్జ్ ప్లాన్స్ మనం చవకలో చూడబోతున్నాం అనమాట. అంటే చవక అంటే తెలుసుగా, ఈ మాట అంటే ఎవరు గుర్తొస్తారో తెలుసుగా, మన బ్రదర్ గుర్తొస్తారు. సో ఎవరికైతే జస్ట్ అవుట్ గోయింగ్ చాలు, మనకి ఇంటర్నెట్ అక్కర్లేదు, మంత్లీ ప్లాన్ కావాలి అనుకున్న వాళ్ళకి ₹147 పెట్టి రీఛార్జ్ చేస్తే ది బెస్ట్ ప్లాన్ అనమాట. వాళ్ళకి 10 GB డేటా కూడా ఇస్తారు. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ 10 GB డేటాను మనం యూస్ చేసుకోవచ్చు. డేటా అక్కర్లేదు, మనకు అవుట్ గోయింగ్ చాలా అన్న వాళ్ళకి మంత్లీ ప్లాన్ అయితే ₹147 పెట్టి రీఛార్జ్ చేస్తే బెస్ట్ ప్లాన్ అనమాట. 1 మంత్ పాటు అంటే 30 డేస్ పాటు అవుట్ గోయింగ్ వెళ్తూ ఉంటుంది. ఎస్ఎంఎస్లు ఉంటాయి ఇందులో, గమనించండి. కావాలంటే ₹10 రీఛార్జ్ చేసుకొని మన ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు అనమాట. సో పర్టికులర్గా మీరు బిఎస్ఎన్ఎల్ గమనిస్తే కనుక ఎస్ఎంఎస్ సంబంధించిన ఎటువంటి ప్లానే లేదు, అది గమనించండి. తర్వాత చూసుకుంటే కనుక మనకి ₹499 పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక 5 రోజుల పాటు మనకి అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ రావటమే కాకుండా రోజుకి 2 GB డేటా ఇస్తారనమాట. 2 GB డేటా మనం వాడేసాం అనుకోండి, డేటా అయిపోయింది అనుకోండి, వేరే నెట్వర్క్లో అయితే మనం ₹50, ₹15, ₹20 పెట్టి నెట్వర్క్ని బట్టి మనం ఇంకో 1 GB కొనుక్కుంటుంటాం. ఇందులో ఇట్లా కాదు. మనకి 2 GB డేటా అయిపోయింది అనుకోండి, రోజుకి 3 GB చొప్పున ఎగస్ట్రా ఇస్తారనమాట. అట్లా 75 రోజుల పాటు రావడం జరుగుతుంది. 2 + 3 GB డేటా అయితే అంటే 5 GB డేటా వస్తుంది. అంటే 2 GB అయిపోతే ఇంకో 3 GB యాడ్ అవుతుందనమాట. సో ఇట్లాగా మనకి 75 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. రోజుకి 100 ఎస్ఎంఎస్లు రావడం జరుగుతుంది. ఇదే రీఛార్జ్ మనం వేరే నెట్వర్క్లో చేయించుకోవాలి అనుకుంటే కనుక ₹1000 దాకా ఉందన్నమాట. సో ఇదైతే 75 రోజుల ప్లాను. ₹499 పెట్టి మనం సెల్ఫ్ కేర్ యాప్లో చేసుకుంటే కనుక 2% అదనంగా మనకి ఇక్కడ లభించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక ₹997 పెట్టి రీఛార్జ్ చేస్తే కనుక 160 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. అదే రీఛార్జ్ మీరు సెల్ఫ్ కేర్లో చేస్తే కనుక ₹20 మీకు అదనంగా కలిసి వస్తాయి. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక ఎవరైతే 5 నెలల పైన ప్లాన్ చూస్తున్నారో అటువంటి వారి కోసం ఇది బెస్ట్ ప్లాన్. మన దగ్గర ఉన్న ఫైనాన్స్ని బట్టి, మన దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ రీఛార్జ్, తక్కువ డబ్బులుంటే నెల రోజులు, లేకపోతే ఇంకా తక్కువ ఉంటే 15 రోజులు అట్లా రీఛార్జ్ చేస్తుంటాం. అట్లా మనకు కొంచెం కంఫర్ట్గా ఉందనుకోండి, 160 రోజులు అంటే 6 నెలలు రీఛార్జ్, 5 నెలల 15 రోజులు, 5.5 నెలల రీఛార్జ్ అంటే ₹997 పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక 160 రోజులకు గాను 2 GB డేటా రావటం జరుగుతుంది. అంతేకాకుండా రోజుకి ఒక 100 ఎస్ఎంఎస్లు రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయన్నమాట. ఇదైతే బెస్ట్. ఇటువంటి ప్లాన్ వేరే నెట్వర్క్స్లో మనం చేసుకోవాలంటే 2000 తక్కువ లేదు. సో ఇది ఫ్రెండ్స్, తక్కువ డబ్బులతో లాభం వచ్చే ఈ రీఛార్జ్లు అనమాట. సో ఇంకా ఇటువంటి రీఛార్జ్ ఆఫర్స్ అన్ని నేను పెడుతూనే ఉంటాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను దాదాపుగా రిప్లై ఇస్తున్నట్టు, ఎవరికైనా రిప్లై అయిపోతే సారీ. ఏమైనా స్కిప్ అయిపోయి అటువంటి ఏమైనా ఇంపార్టెంట్ మర్చిపోతే కనుక, మిస్ అయితే కనుక సారీ. మళ్ళీ ఇంకోసారి మీరు కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. లేకపోతే పెద్దదైతే కనుక దానికి సంబంధించిన ఒక వీడియో నేను చేసి పెడుతూ ఉంటాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.